ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 2026 న్యూ ఇయర్ సందర్భంగా మనం ఏం చేద్దామంటే గత 1 ఇయర్ అంటే 2025 మార్కెట్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ 1 ఇయర్ మార్కెట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నది మనం చర్చించుకుందాం. ఇప్పుడు చూడండి, ప్రపంచ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ కానీ, యూకే మార్కెట్స్ కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ, చైనా మార్కెట్స్ కానీ, బ్రెజిల్ కానీ, ఇండోనేషియా కానీ, ఆల్మోస్ట్ ఎమర్జింగ్ మార్కెట్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఈవెన్ కొరియన్ మార్కెట్స్ అయితే 75% రిటర్న్స్ ఇచ్చినాయి. జర్మన్, జపాన్ ఇలాంటివి 25-30% ఇచ్చాయి. కేవలం మన మార్కెట్ మాత్రమే ఈ క్యాలెండర్ ఇయర్లో సెన్సెక్స్ కేవలం 7-8% ఇచ్చింది. నిఫ్టీ అరౌండ్ 8-9% ఇచ్చింది. నిఫ్టీ 500 స్టాక్స్లో 2/3 ఆఫ్ ది స్టాక్స్ నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఎందుకంటే ప్రధాన కారణం ఏమిటంటే, మీకు తెలియని విషయం కాదు, అమెరికాతో అన్సర్టనిటీ వలన, అంటే అమెరికాలో ట్రేడ్ డీల్, ఎక్స్పోర్ట్ యొక్క ట్రేడ్ డీలు మన మీద 50% టారిఫ్ వేయటం వల్ల ట్రంప్ గారు అన్సర్టనిటీ వల్ల ఎక్స్పోర్ట్స్ తగ్గినాయి. సో మనకి ఇంపోర్ట్స్ మాత్రం మనకి ఇంజనీరింగ్ కావచ్చు, ఎలక్ట్రానిక్ సంబంధించినవి కావచ్చు, కొన్ని క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ కోసమేమో కార్పొరేట్స్ డాలర్స్లో చెల్లించాల్సి వస్తుంది. అంటే డాలర్కి డిమాండ్ పెరిగింది, ఎక్స్పోర్ట్స్ ఏమో తగ్గినాయి. సో ఏమైందంటే రూపాయి పతనమైంది. ఎంత పతనమైంది రూపాయి అంటే, గత సంవత్సర కాలంగా సుమారు 5% పతనమైంది. రూపాయి విలువ క్షీణించింది. రూపాయి విలువ క్షీణించడం వలన, తర్వాత ఎక్స్పోర్ట్స్ తగ్గటం వలన, ఇంపోర్ట్స్కి పెరగటం వలన, ఇంపోర్ట్స్కి డాలర్స్ డిమాండ్ వలన డాలర్ పుంజుకుంది. ప్రపంచవ్యాప్తంగా జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల కూడా డాలర్ పుంజుకుంది. తర్వాత ఏమిటి, బంగారం మనము ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవటం వల్ల, ఇంపోర్ట్ బిల్ వల్ల కూడా మన యొక్క ఫారిన్ రిజర్వ్స్ తగ్గినాయి. ఎప్పుడైతే ఫారిన్ రిజర్వ్స్ తగ్గుతాయో, అంటే డాలర్స్ అవుట్ఫ్లో ఎక్కువ ఉండి డాలర్స్ ఇన్ఫ్లో తక్కువ ఉంటాయో, రూపాయి విలువ తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే రూపాయి విలువ తగ్గుతుందో ఎఫ్పిఐలు వెళ్ళిపోతూ ఉంటారు, లేదంటే ఎఫ్పిఐలు బయటికి వెళ్తే రూపాయి విలువ తగ్గుతుంది. వైస్ వెర్సా, ఎఫ్పిఐలు బయటికి వెళ్తే కూడా ఎఫ్పిఐలు ఆర్ ఎఫ్ఐఐలు ఏదైనా ఒకటే, వాళ్ళు బయటికి వెళ్ళటం వల్ల కూడా రూపాయి విలువ తగ్గుతుంది. లేదంటే రూపాయి విలువ తగ్గితే కూడా వాళ్ళు బయటికి వెళ్తారు. వాళ్ళు ఎందుకు బయటికి వెళ్తున్నారంటే, మెయిన్గా మనకి ట్రంప్ టారిఫ్లు 50% వేయటం వలన ఒకటి, మన మార్కెట్ అనిశ్చితంగా ఉండటం వల్ల. రెండవది ఏమిటంటే, ప్రపంచ మార్కెట్స్ అన్నీ బాగా పెర్ఫామ్ చేస్తుంది, ఏఐ రిలేటెడ్ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేయటం వల్ల మన దగ్గర కంటే కూడా ప్రపంచ మార్కెట్స్లో ఎక్కువ లాభాలు వస్తున్నప్పుడు మన మార్కెట్స్ వైపు చూడకుండా వాళ్ళు వెళ్తున్నారు. మూడవది ఏమిటంటే, ఈ 4 సంవత్సరాల్లో కోవిడ్ తర్వాత మార్కెట్స్ బాగా పెరిగినాయి. ప్రాఫిట్ బుక్ చేసుకోవటం కోసం వాల్యుయేషన్స్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుని వెళ్ళిపోయారు. జనరల్గా ఎఫ్ఐఐలు ఏం చేస్తారంటే, ఎఫ్ఐఐలు కానీ ఎఫ్పిఐలు కానీ ఏం చేస్తారంటే, ప్రతి దేశాన్ని ఒక స్టాక్ లాగా చూస్తారు. వాళ్ళకి ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. సో ప్రపంచ దేశాల వైపు వాళ్ళు వెళ్ళిపోయారు. మన దగ్గర నుంచి ఈ సంవత్సరం ఈ క్యాలెండర్ ఇయర్లో సుమారుగా 1,55,000 కోట్లు వాళ్ళు విత్డ్రా చేశారు. అయితే దాని వలన మన మార్కెట్స్ లాస్ట్ 1 ఇయర్ అనుకున్నంతగా ఇంకే పెరగలేదు, రూపాయి విలువ క్షీణించడం వల్ల కూడా. అయితే రూపాయి విలువ క్షీణించినా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షార్ప్గా పడలేదు కాబట్టి అంతగా ఇంటర్వెన్ కాలేదు. అయితే 2026 మన మార్కెట్స్ ఎలా ఉండబోతాయి, మనము నేను వ్యక్తిగతంగా 2026 మన స్టాక్ మార్కెట్స్ ఆశావాహంగా, అంటే పాజిటివ్గా ఉంటాయి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, మన 2025లో Q1 ప్రాఫిట్స్ కార్పొరేట్స్కి అంతగా రాలేదు, సింగిల్ డిజిట్లు వచ్చాయి. కానీ వేరే Q2లో డబుల్ డిజిట్ వచ్చినాయి. Q3లో ఇప్పుడు వచ్చే జనవరిలో వచ్చే రిజల్ట్స్ ఇంకా బాగుంటాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే, జిఎస్టీ రేట్ కట్స్ వల్ల కావచ్చు, తర్వాత ఆర్బీఐ రేట్ కట్స్ వల్ల కావచ్చు, కన్జంప్షన్ ఫెస్టివల్ సీజన్ కన్జంప్షన్ బూస్ట్ అవ్వడం వల్ల కావచ్చు, వీటిలన్నిటి వల్ల Q3 యొక్క ప్రాఫిట్స్ బాగుంటాయి. ఎప్పుడైతే కంపెనీస్ ప్రాఫిట్స్ బాగుంటాయో షేర్ వాల్యూస్ పెరిగే అవకాశం ఉంది. మనకి నిఫ్టీ 500
ఎబిటా 14% ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అరౌండ్ 18-19% ఉంది. కాబట్టి 2026 మార్కెట్స్ ముందుకెళ్ళే అవకాశం ఉంది. రెండవ కారణం ఏమిటి అంటే, ఒక కారణం ఏమో Q3 ఎర్నింగ్స్ బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ముందుకెళ్ళే అవకాశం ఉంది. రెండవ కారణం ఏంటంటే స్ట్రాంగ్ మ్యాక్రో రీజన్స్. అంటే మన జీడిపి లాస్ట్ 5 క్వార్టర్స్ నుంచి కూడా క్రమక్రమంగా పెరుగుతూ ఇప్పుడు అరౌండ్ 8.2% ప్రొజెక్షన్, అన్ని రేటింగ్ సంస్థలు 8.2 ప్రొజెక్షన్స్ ఇచ్చినాయి. జీడిపి స్ట్రాంగ్గా ఉంది, ఇన్ఫ్లేషన్ అదుపులో ఉంది, ఎంప్లాయ్మెంట్ కూడా బాగుంది. సో మ్యాక్రో పరంగా చాలా చక్కగా ముందుకెళ్తున్నాం. సో ఇది మనకి మార్కెట్స్కి మంచిది. మూడవది ఏమిటంటే రేట్ కట్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా 125 బీపీఎస్ కట్ చేసింది. రేట్ కట్స్ తగ్గటం వల్ల ఏమిటి, అందరికీ వడ్డీ రేట్లు తక్కువగా ఉండి లోన్స్ అన్నీ ప్రజలందరికీ లేదా కార్పొరేషన్స్కి, సంస్థలకి లోన్స్ సులభతరంగా దొరకటం వలన వాళ్ళు కన్జంప్షన్ లేదా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ బూస్ట్ అవుతుంది. సో దీని ఎఫెక్ట్ ఇప్పుడు ఉంటుంది. అదేవిధంగా ఆర్బీఐ కూడా ఏం చేస్తుంది, లిక్విడిటీ పెంచడం కోసం సుమారుగా 3 ట్రిలియన్ 3 లక్షల కోట్లు సుమారుగా మనకి బ్యాంకింగ్ వ్యవస్థలోకి పంపు చేస్తుంది, ఓఎంఓ ద్వారా పంపు చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ మార్కెట్స్ బాగుండే అవకాశం ఉంది. నాలుగవది ఏమిటి, జనరల్గా ఎఫ్ఐఐలు ఎఫ్పిఐలు బయటికి వెళ్ళిపోతే మన మార్కెట్స్ కుప్పకూలాలి. కానీ వేరే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే మ్యూచువల్ ఫండ్ సంస్థలు లాంటి వాళ్ళు, మీలాంటి ఇన్వెస్టర్స్ సిప్ రూపేణ నెలకు 29,000 కోట్లు ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, రిటైల్ ఇన్వెస్టర్స్ మన యొక్క దేశ యొక్క స్టాక్ మార్కెట్స్ మీద వాళ్ళ నమ్మకం కోల్పోలేదు. ఎఫ్ఐఐలు ఎఫ్పిఐలు వెళ్తున్నా కానీ మన స్టాక్ మార్కెట్ని మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ నిలబెడుతున్నారు. ఐదవది ఏమిటంటే ఫారిన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ మన బయటికి వెళ్తున్నారు కానీ ఎఫ్పిఐలు ఎఫ్ఐఐలు, వేరే మన ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బ్యాంకింగ్స్ కావచ్చు, ఎన్బిఎఫ్సిస్ కావచ్చు, క్యాపిటల్ మార్కెట్ సంబంధించిన కంపెనీస్ మీద మాత్రం వాళ్ళకి మంచి గురి ఉంది, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఈ 5 కారణాల వల్ల 2026 మన యొక్క స్టాక్ మార్కెట్స్ చక్కగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ ప్రజలకు మనం ఏం చెప్తున్నామంటే, నేను ఎప్పుడు కూడా ట్రేడింగ్ని ఎంకరేజ్ చేయను, అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని ఎంకరేజ్ చేయను. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ కూడా బ్లూ చిప్ కంపెనీస్, ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్, ఫినాన్షియల్ సెక్టార్, ఒకే రంగం కాకుండా వివిధ రంగాలు, ఒక 4-5 రంగాలు, ఒక ఇన్వెస్ట్మెంట్ చక్కగా డీసెంట్గా ఒక పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోండి, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోండి. మనం ఓవరాల్గా మన వ్యూ ఏమిటంటే 2026 ఆప్టిమిస్టిక్, అంటే బాగుంటుంది. కాకపోతే స్టాక్ మార్కెట్స్లో ఎప్పుడు కూడా ఒకేలాగా పెరగదు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా ఏ కరెక్షన్ వచ్చినా కూడా ఆపర్చునిటీ కింద తీసుకోండి. కొంత డబ్బుని క్యాష్ ఇన్ హ్యాండ్లో ఉంచుకొని ఆపర్చునిటీ వచ్చినప్పుడు మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. స్టాగర్డ్ వేలో ఒకటేసారి మొత్తం డబ్బుని ఇన్వెస్ట్ చేయకుండా ఒక స్టాగర్డ్ వేలో, ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేసుకొని ముందుకెళ్ళమని నేను సుమన్ టీవీ ప్రజలకు తెలియజెప్తున్నాను. కృతజ్ఞతలు.